నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇది కౌరవ సభ. అవమానించడానికే కుట్రపూరితంగా అసెంబ్లీని నడుపుతున్నారని, మళ్ళీ సీఎంగానే సభకు వస్తానని ఛాలెంజ్ చేసి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ ఛాలెంజ్లో గెలిచారు. సీఎంగానే సభలో అడుగు పెడుతున్నారు. అది కూడా బంపర్ మెజారిటీతో. తనను అవమానించిన వానముకకు అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి అతి తక్కువ స్థానాలతో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా అసెంబ్లీకి వస్తున్నారు. అది చంద్రబాబు సాధించిన అద్భుత విజయం. 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించింది. ఆనాటి సమావేశంలో అసెంబ్లీలో తన భార్య గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటతడి పెట్టారు. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని ప్రకటించారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన సతీమణిపై పాలక పక్ష సభ్యులు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడేందుకు స్పీకర్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. అయినా ఛాలెంజ్ చేసి వెళ్లారు. ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగాలను అణుచుకోలేకపోయారు. కౌరవ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని సవాల్ చేశారు. ఇప్పుడు అదే జరిగింది. కౌరవులందరినీ ప్రజాయుద్ధంలో ఓడించారు. అందరూ ఇంటికెళ్లిపోయారు. మరోసారి సభలో అడుగు పెట్టే హక్కును కోల్పోయారు. ఇప్పుడు తాను గౌరవ సభలో అడుగు పెడుతున్నారు. ఆయనను తట్టుకోలేని గెలిచిన కౌరవ పార్టీ సభ్యులు వస్తారో రారో కూడా తెలియదు. వచ్చే ఉద్దేశంలో లేరని ఆయన మాటల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే తాను చేసింది తనకు చేస్తారేమోనని భయపడుతున్నారని అంటున్నారు కొంతమంది.